జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెదమాడూరు గ్రామంలో వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ జానకిరామరెడ్డి వెల్లడించారు. గ్రామానికి చెందిన వృద్ధురాలు కప్పెన యాదమ్మ శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమె మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారం గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి వద్ద నుంచి 3 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు. కేసును వేగంగా ఛేదించిన ఎస్ఐ ఊరా సుజన్ కుమార్ తో పాటు పోలీసులు సిబ్బందిని డీసీసీ మహేంద్ర నాయక్, ఏసీపీ నరసయ్య, సిఐ జానకిరామరెడ్డి అభినందించారు. 29/5/2026 తేదీన కొప్పెర కుమరయ్య రెసిడెన్స్ ఆఫ్ పెద్దమాడూరు వాళ్ళ అమ్మ కొప్పెర యాదమ్మ నిన్న మార్నింగ్ ఉదయం 5 గంటలకు ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమె మెడలో ఉన్న పుస్తల తాడు తెంచుకొని పోయిందనే కంప్లైంట్ మీద దేవరపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 127/2026 అండర్ సెక్షన్ 304 క్లాస్ 2 309 క్లాస్ 2 కేసు రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ అయిన వితిన్ 24 గంటల్లో అక్యూజ్డ్ అయిన కొప్పెర అనిల్ కుమార్ని మరియు ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవర్ చేసి ఇప్పుడు ఈరోజు రిమాండ్ని పంపించడం జరుగుతుంది. వితిన్ 24 గంటల్లో కేసును డిటెక్ట్ చేసిన సిబ్బంది దేవరపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి, సుజన్ కుమార్ గారికి మరియు యాకూబ్ కానిస్టేబుల్ అండ్ ప్రైవేట్ కానిస్టేబుల్ దామోదర్ ఇతర సిబ్బందిని కూడా డీసీపీ రాజేంద్ర నాయక్ గారు ప్రత్యేకంగా అభినందించారు. సిపి గారు కూడా అభినందించడం జరిగింది. వీళ్ళందరూ కూడా